రాబోయే సీఎం రాబోయే సీఎం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నుంచి జన సైనికులు మేము అందరం వేలాదిగా తరలివచ్చాం. ముఖ్యంగా ఇవాళ జరిగే 12వ ఆవిర్భావ సభకి చాలా విశేషం ఉంది. ఈ ఆవిర్భావ సభకి జయకేతనం అనే పేరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆవిర్భావ సభకి గతంలో లేనని విధంగా ఈ ఆవిర్భావ సభకి కొన్ని లక్షల మంది 15 నుంచి 20 లక్షల మంది హాజరవుతారని చెప్పి అంచనా. మా అధ్యక్షుల వారు 4 గంటలకి తన ఉపన్యాసంలో జనసైన్యం అందరూ కూడా దశ నిర్దేశం జరుగుతుంది. ఈ ఆవిర్భావానికి ఒక విశేషం ఉంది. ఏంటంటే మేము 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది గెలిచాం, 2 ఎంపీలు గెలిచాం. 100% స్ట్రైక్ రేట్ తో ఇవాళ ఈ జయకేతనం సభని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే 2 ఎమ్మెల్సీతో సహా కూడా మొత్తం ఈ యొక్క నాయకులతో ఆ యొక్క కళా ప్రాంగణం మొత్తం కూడా కలకలాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.